ఆమె ప్రస్తుతానికి మరణించినటువంటి పరిస్థితి అయితే ఎవరు జీర్ణించుకోలేకపోతారు. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో మాత్రం వాళ్ళ లాస్య నివేదిత వాళ్ళ తండ్రి సాయన్న గారు మా కాన్స్టిట్యున్సీకి ఎంతగానో పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్నోసార్లు ఇంతకు ముందుకు గత 4, 5 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆ మరణాన్ని కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ జీర్ణించుకోలేకపోతుంది కాబట్టి ఈరోజు మళ్ళీ కూడా వాళ్ళ ఇంట్లో ఇంకొక వాళ్ళ రెండో కూతురు కూడా ఉంది. మరి ఆమెకి ఇస్తారేమో అన్న దానిపై మేమైతే చూస్తున్నాము. మరి బై ఎలక్షన్ పెడతారు లేదు అనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు కదా గవర్నమెంట్. మరి ఏకగ్రీవంగా ఇట్లా ఎన్నిక చేసుకుంటారు అనేది కూడా ఎవరికి తెలియని విషయం కాబట్టి ఇంకా బయటికి రాలేదు కాబట్టి మేము కూడా అయోమయ పరిస్థితిలో ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. స్థానికంగా ఎవరు ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మేము కోరుకున్నామైతే సాయన్న వాళ్ళ కూతుర్నే కోరుకున్నాం కాబట్టి ఆమెనే మేము గెలిపించుకున్నాం ఇక్కడ. వాళ్ళ తండ్రి చేసినటువంటి పనుల కారణంగానే ఆమెకు అంత మెజారిటీ తోటి ఈరోజు విజయం సాధించింది. ఈరోజు ఇంకా బై ఎలక్షన్ పెడతారు లేదనేది తెలియదు. ఒకవేళ పెడితే కనుక మళ్ళీ కూడా టీఆర్ఎస్ నుంచి ఎవరికైతే ఇస్తారో వాళ్ళనే మేము గెలిపించుకోవడానికి ప్రోత్సహిస్తాం. బై ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారు లేని పక్షాన ఖచ్చితంగా బై ఎలక్షన్ అయితే జరపాలి కదా. మరి జరుపుతారని అయితే నేను ఆశిస్తున్నాను. ఒకవేళ బై ఎలక్షన్ జరిపితే కూడా మంచిగా ఉంటుందని మన ఉద్దేశం. ఇప్పుడు బై ఎలక్షన్ జరిగితే ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? అధికారంలో కాంగ్రెస్ ఉంది చూస్తే, ఇప్పుడు ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? అధికారంలో కాంగ్రెస్ ఉన్నా కానీ కూడా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మన బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపుతారు ఇక్కడ ఎక్కువ శాతం అయితే. ఎందుకంటే ఆ పార్టీ చేసినటువంటి పనులు అటువంటి. ఇప్పుడు కూడా వాళ్ళ కూతురు కూడా అట్లనే ఏమున్నా మేము చేసి పెడతామనే మాటనే మాట్లాడుతుంటే ప్రస్తుతానికి అధికారంలో లేకున్నా కూడా సాయన్న గారు కూడా అంతే. అప్పుడు సాయన్న గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి పని కూడా చేసేసినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ కూతుర్ని మేము గెలిపించుకున్నాం.